టాలీవుడ్ లో మరో రచ్చ షురు అయింది. మొన్న మధ్య వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా ఇప్పుడేమో ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికల వేడి అంతకు మించి అన్నట్టుగా ఉంది. పెద్ద నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతల మధ్య తీవ్ర పోటీ మాట యుద్ధానికి తెరలేపింది. చిన్న నిర్మాతలు బడా ప్రొడ్యూసర్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల వేళ నిర్మాతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చిన్న నిర్మాత వర్సెస్ బడా నిర్మాతలు అన్నట్టుగా సీన్ మారింది. ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ పెద్ద నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో సీఎం మాటలను కొందరు పెద్దలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల టైంలో హామీలిచ్చి ఆ తర్వాత మర్చిపోవడం కరెక్ట్ కాదంటూ విరుచుకుపడ్డారు ప్రసన్న కుమార్. ఇప్పటికైనా మీరు మారి మీ కింద ఉన్న QBFOలు మేము జీరో చేసేస్తున్నాం, మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం, మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ అక్కర్లేదు, ఎవరికి ఇక్కడ పదవులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సేవ మీరు చేస్తారంటే మేము రెడీ. ఓకే. చిన్న నిర్మాతలకు కూడా థియేటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిర్మాత సి కళ్యాణ్. బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అవకాశం కల్పించాలి అన్న ఆయన టికెట్ రేట్లు పెంచమని పెద్ద నిర్మాతలు హామీ ఇవ్వాలన్నారు. మేము అడుగుతుండేది చిన్న సినిమాలకు తగ్గించమని. పెద్ద చిన్నవాడికి వాళ్ళ సినిమాలు వారం రోజులు డబ్బు కట్టి ఇచ్చేసుకుంటున్నారు, 2 రోజుల్లో 3 రోజుల్లో తీసేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ డబ్బు కూడా తిరిగి ఇవ్వటంలే. అవి ఎవరి జోబిల్లోకి వెళ్తున్నాయండి? ఆ గిళ్ళలో ఉండే మెంబర్ల జోబిల్లోకి వెళ్తున్నాయి. అలా మమ్మల్ని మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని. చిన్న నిర్మాతకి థియేటర్ ఇవ్వరు. ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి 5వ సినిమాకి జియో తీసుకొస్తున్నాం అంటే 5వ సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు. 5వ షో. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదనడం కరెక్ట్ కాదన్నారు నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. కంటెంట్ ఉన్న ఏ సినిమాను థియేటర్లు వదులుకోవన్నారు. కొందరు ఎన్నికల కోసం ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోబడి చెప్తున్నాను. ఈ సినిమా ఉంది, ఇదే సినిమా కంటెంట్ బాగోపోతే నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా నాకు ఎంత బాగా తెలిసినా కానీ ఈ సినిమా చేసేవారా? సినిమా బాగుండి కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులే కదా. దే ఆర్ నాట్, వై షుడ్ దే డూ ఏ ఫేవర్? దే ఆర్ డూయింగ్ బిజినెస్. అట్లే థియేటర్ పెట్టినోడు కూడా వ్యాపారస్తుడే కదా, వాడికి వర్కౌట్ అవ్వాలి కదా. మొత్తంగా రేపు హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో 2 ప్యానెల్స్ మధ్య వార్ జరగనుంది. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవైపు ఉంటే, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న మన ప్యానెల్ మరోవైపు రేస్ లో ఉంది. దీంతో గెలిపే లక్ష్యంగా 2 వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మరి ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.